హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనర్ అకాడమీ. శ్రీనర్ అకాడమీ వాళ్ళు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో 60/60 మార్క్స్ రావడం కోసం శ్రీనాథ్స్ ఐపీ పీవైక్యూ సిరీస్ తీసుకొచ్చారు స్టూడెంట్స్. సో చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో మనం చూడొచ్చు అనమాట. సో దట్ ఈ క్వశ్చన్స్ చదువుకుని మనం మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సో సెకండ్ చాప్టర్ రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ చాప్టర్లోన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ లిస్ట్ అంతా కూడా మీకు ఈ వీడియోలో అవైలబుల్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ లైక్ ద వీడియోస్. ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ కామెంట్ బిలో. సో ఈ చాప్టర్లో మనకి ఓవరాల్గా 9 టాపిక్స్ అనేవి ఉన్నాయి స్టూడెంట్స్. అండ్ మనకి ఈ ఛానల్లో 6th నుంచి 12th వరకు ఉన్న అన్ని చాప్టర్స్కి సంబంధించిన అన్ని క్లాసెస్కి సంబంధించిన ఐఐటి, నీట్, ఎంసెట్, బిట్స్, ఫుల్ చాప్టర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇదంతా కూడా 100% ఫ్రీ ఉన్న కంటెంట్. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఈ ఛానల్లో కరెంట్లీ ఇప్పుడు ప్రెజెంట్ మీకు ఫుల్ చాప్టర్ వీడియోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఐపీ ఎగ్జామ్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు రన్ అవుతూ ఉన్నాయి, రిలీజ్ అవుతూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ గన్ షాట్ క్వశ్చన్స్ రాబోతాయి. ఆ తర్వాత క్విక్ రివిజన్, ఆ తర్వాత ఎగ్జామ్ టిప్స్ వస్తాయి. ఆ తర్వాత ఎంసెట్లో చూసిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎంసెట్ టిప్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో బ్లూ ప్రింట్ చూస్తే కనుక మనకి క్వశ్చన్ పేపర్లో సెక్షన్ 1లో ఫస్ట్ క్వశ్చన్ అనేది రే ఆప్టిక్స్ నుంచి వస్తుంది. అండ్ సెక్షన్ 2లో ఫస్ట్ క్వశ్చన్ కూడా రే ఆప్టిక్స్ నుంచి వస్తుంది అనమాట. సో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనేది ఈ చాప్టర్ నుంచి మనకు వస్తుంది. సో ఈ చాప్టర్లో ఉన్న 4 మార్క్స్ క్వశ్చన్స్ మనం చూస్తే కనుక టోటల్గా 66 ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రిటికల్ యాంగిల్ అంటే ఏంటి, అలాగే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో ఇన్ ఇయర్స్ వచ్చిందో చూసారు కదా స్టూడెంట్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నార్మల్గా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి కొంత యాంగిల్తో ఇన్సిడెంట్ అయితే కొంత యాంగిల్తో రిఫ్రాక్ట్ అవుతుంది అనమాట. సో ఒకనొక టైంలో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 90 degrees ఉంటుంది. సో అలా యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 90 degrees ఉన్నప్పుడు దానికి కరస్పాండింగ్ ఇన్సిడెంట్ యాంగిల్ని మనం క్రిటికల్ యాంగిల్ అని అంటామన్నమాట. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది ఎప్పుడు జరుగుద్ది అంటే ఎప్పుడైతే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 90 degrees వచ్చిందో ఆ టైంలో ఉన్న క్రిటికల్ యాంగిల్ ఏదైతే ఉందో క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ యాంగిల్తో ఇన్సిడెంట్ అయితే అప్పుడు ఈ రే అనేది రిఫ్రాక్ట్ అవ్వకుండా మొత్తం అదే మీడియంలోకి రిఫ్లెక్ట్ అయిపోతుంది. అన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని అంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి మిరేజెస్, ఎండమావులు ఎట్లా ఫామ్ అయితే అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. చాలా ఈజీ పడే స్టూడెంట్. సో ఎండమావులు మిరేజెస్ అంటాం. ఒక్కొక్కసారి రోడ్డు మీద వెళ్తుంటే మనకి నీళ్లు కనిపించినట్టుంటాయి, ఎడర్లో నీళ్లు కనిపించినట్టుంటాయి అనమాట. సో ఇవి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కాన్సెప్ట్ మీద మనకి ఇది జరుగుతుంది స్టూడెంట్స్. సో ఎందుకంటే కనుక మనం అంతకుముందు చెప్పుకున్నాం కదా అంతకుముందు క్వశ్చన్లో. సో ఇలా ఈ మీడియం నుంచి వస్తే కనుక ఇంకొక మీడియంలోకి వెళ్లకుండా అదే మీడియంలో రిఫ్లెక్ట్ అయిపోతాయి, అవునా కాదా? సో యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక సో నార్మల్గా మనకి సమ్మర్ సీజన్లో అట్మాస్ఫియర్ చాలా హాట్గా ఉండడం వల్ల గ్రౌండ్ చాలా హాట్గా ఉంటుంది. గ్రౌండ్ పైన ఉన్న ఎయిర్ ఏదైతే ఉందో ఇది రేరర్ అనమాట. గ్రౌండ్ పైన ఉన్న ఎయిర్ ఏదైతే ఉందో ఇది రేరర్, చాలా పల్చగా ఉంటుంది. దానిపైన ఉన్నదేమో డెన్సర్ అనమాట, చాలా కోల్డ్గా ఉంటుంది అనమాట. సో లైట్ అనేది ఇలా డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వస్తున్నప్పుడు ఏమవుతుందంటే కనుక ఒకవేళ క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ యాంగిల్ ఇన్సిడెంట్ అయితే ఇలా రేరర్ మీడియంలోకి రాకుండా ఇలా రిఫ్లెక్ట్ అయిపోతుంది స్టూడెంట్స్. ఇలా రిఫ్లెక్ట్ అవడం వల్ల మనం ఇక్కడ ఉంటాం అనుకోండి మనకి కనిపిస్తుంది అనమాట. సో ఆకాశంలో ఉన్నాయన్నీ కూడా మనకి ఇట్లా వస్తున్నట్టు కనిపిస్తే ఇక్కడ ఏదో ఉన్నట్టు మనకి అనిపిస్తుంది అనమాట స్టూడెంట్. సో అది వచ్చేసి మనకి మిరేజ్ అనమాట. సో కంప్లీట్ వీడియోస్ మనకు ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి, చూడండి ఆన్సర్స్కి సంబంధించి. ఇవి క్వశ్చన్స్ అనమాట. సో సింపుల్ మైక్రోస్కోప్ని ఎలా ఫామ్ చేయొచ్చు అనేది డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో విత్ ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ రాయాలి, డయాగ్రామ్కి మార్క్స్ పడతాయి. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ ఇన్ ఏ సింపుల్ మైక్రోస్కోప్. సో సింపుల్ మైక్రోస్కోప్ అంటే ఒక కాన్వెక్స్ లెన్స్ మనం తీసుకుంటాం. సో ఒక సింపుల్ కాన్వెక్స్ లెన్స్ మనం తీసుకుంటే కనుక ఆ సింపుల్ కాన్వెక్స్ లెన్స్తో మనం దాన్ని మైక్రోస్కోప్గా వాడచ్చు అనమాట స్టూడెంట్స్, ఓకేనా? సో ఇది ఆబ్జెక్ట్ అనమాట. ఆబ్జెక్ట్ని ఫోకస్ దగ్గర కానీ ఫోకస్ కంటే దగ్గర కానీ మనం పెడితే అదే సైడ్ మనకి ఇమేజ్ అనేది దూరంగా మనకి ఫామ్ అవుతుంది స్టూడెంట్స్, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ రెయిన్బో. సో రెయిన్బో ఎలా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి స్టూడెంట్స్. సో 4 మార్క్స్ క్వశ్చన్ మనకి రిపీట్ అయిన క్వశ్చన్ అనమాట. సో రెయిన్బో ఫార్మేషన్లో మనకి డిఫరెంట్ ఫినామినాస్ ఉంటాయి అనమాట. డిస్పర్షన్ అంటే ఏంటి, రిఫ్రాక్షన్ అంటే ఏంటి, రిఫ్లెక్షన్ అంటే ఏంటి. సో ఈ మూడు కలిపి రెయిన్బో అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఎట్లా అంటే ఫస్ట్ సన్లైట్ వస్తుందా ఇక్కడ డిస్పర్షన్ అనేది జరుగుతుంది. సో ఈ వాటర్ డ్రాప్లెట్స్ ఏదైతే ఉన్నాయో అవి ప్రిజమ్స్ లాగా యాక్ట్ చేస్తాయి అనమాట. వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ప్రిజమ్స్ లాగా యాక్ట్ చేస్తాయి. ఇక్కడ డిస్పర్షన్ అనేది జరుగుతుంది అనమాట. డిస్పర్షన్ జరిగిన తర్వాత వాటర్ డ్రాప్లెట్స్ ఈ లోపల ఏమైందంటే కనుక
టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది అనమాట, TIR అనేది జరుగుతుంది అనమాట. అవి జరిగి ఇలా వస్తాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇవి ఏమవుతాయి అంటే కనుక రిఫ్రాక్ట్ అవుతాయి అనమాట. ఏమవుతాయి మళ్ళీ రిఫ్రాక్షన్ అని జరుగుతుంది. ఇక్కడేమో డిస్పర్షన్, ఇక్కడేమో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ఇక్కడేమో రిఫ్రాక్షన్. సో అట్లా మనకి రెయిన్బో అనేది ఫామ్ అవుతుంది. సో అంటే రెయిన్బో మనకు ఉండేవి 7 కలర్స్, వైట్ లైట్లో ఉండే కలర్స్ 7 కలర్స్. ఆ వైట్ లైట్ అనేది 7 కలర్స్లో విడిపోతుంది స్టూడెంట్. ఓకేనా, అవి వచ్చేసి వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్. సో ఒక కాన్కేవ్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ ఎంత అంటే ఏంటి, దాన్ని మనం డిఫైన్ చేయాలన్నమాట. అలాగే ప్రూవ్ దట్ ద రేడియస్ ఆఫ్ ఏ కర్వేచర్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఈస్ డబుల్ ఇట్స్ ఫోకల్ లెంత్ అనమాట. సో ఇప్పుడు ఆర్ అంటేనేమో రేడియస్ ఆఫ్ ద కాన్కేవ్ మిర్రర్ స్టూడెంట్స్. ఓకేనా, అది దేనికి ఈక్వల్ అంట, ఇట్ ఈస్ ఈక్వల్స్ టు డబుల్ ఇట్స్ ఫోకల్ లెంత్ 2 into f అనమాట. సో ఇప్పుడు నార్మల్గా ఇది కాన్కేవ్ మిర్రర్ అయితే ఇది పోల్ P అంటాం. ఇక్కడి నుంచి ఫోకస్కి గల డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ అని అంటాం. అలా ఇక్కడి నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ గల డిస్టెన్స్ మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని అంటాం. సో ఆ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది డబుల్ ది ఫోకల్ లెంత్ అనేది మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఒక కాన్కేవ్ మిర్రర్ మనం తీసుకుంటే దాని యొక్క డిఫైన్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్. ఆ కాన్కేవ్ మిర్రర్ ఏదైతే ఉందో దాని యొక్క ఫోకల్ లెంత్ని డిఫైన్ చేయమంటున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ టు ద ఫోకస్ ఈజ్ కాల్డ్ ఎస్ ద ఫోకల్ లెంత్ అనమాట. దాని డెరివేషన్ మనం చేయాలి స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వై డస్ ద సెట్టింగ్స్ అండ్ అపియర్ రెడ్ అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ మనకు కూడా డౌట్ వచ్చే క్వశ్చన్. ఏంటంటే కనుక ఈవినింగ్ టైంలో మనం చూస్తే సన్ రెడ్గా ఉంటాడు, బట్ నార్మల్ టైంలో అలా ఉండడు. కారణం ఏంటి? సో ఈవినింగ్ టైంలో ఏమవుతుందంటే కనుక స్టూడెంట్స్, సో సన్ రేస్ అనేవి అట్మాస్ఫియర్లో చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే కానీ మన దగ్గరికి రావు. అదే ఆఫ్టర్నూన్ టైప్స్లో అయితే కనుక మనకి చాలా షార్టెస్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మన దగ్గరికి వస్తాయి. సో ఇలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినాయి కాబట్టి సన్లైట్లో 7 కలర్స్ ఉంటాయి. సో ఉన్న మిగతా కలర్స్ అన్నీ కూడా ఇటో గొట్ట స్కాటర్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట, మన దాకా రావు. బట్ రెడ్ కలర్ అనేది మాత్రం ఇటు స్కాటర్ అవ్వకుండా మన వరకు ట్రావెల్ చేసి వస్తుంది అనమాట. సో అందుకే మనకి ఈవినింగ్ టైంలో సన్ రెడ్గానే మనకి కనిపిస్తాడు స్టూడెంట్స్. ఓకేనా, మిగతా కలర్స్ అన్ని స్కాటర్ అయిపోయి డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్ళిపోతాయి. బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఆఫ్టర్నూన్స్ మాత్రం అట్లా మనకు ఉండదు అనమాట, మిగతాయి కూడా ఉంటాయి. అందుకే మనకి అలా రెడ్ కలర్లో కనిపించాడు స్టూడెంట్స్. ఇది ఎక్స్ప్లెనేషన్, ఇంకొంచెం డీటెయిల్గా మీరు రాస్తే సరిపోతుంది. సో దాట్స్ ఇట్ స్టూడెంట్స్. సో ఇప్పుడైతే మనం ఈ చాప్టర్లో ఉన్న ఏం చేస్తామంటే 2 మార్క్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ మనం చూస్తాం అనమాట స్టూడెంట్. వాటిలో వచ్చేసి డిఫైన్ పవర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్. సో ఒక కాన్వెక్స్ లెన్స్ ఉంటే దాని యొక్క పవర్ ఎలా డిఫైన్ చేస్తాం. సో పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ నథింగ్ బట్ ద కాన్వర్జింగ్ ఎబిలిటీ. సో దాని యొక్క కాన్వర్జింగ్ ఎబిలిటీనే మనం దాని యొక్క పవర్ అని అంటాం అనమాట స్టూడెంట్. ఓకేనా, సో P = 1/f. సో పవర్ యొక్క ఫార్ములా ఏంటంటే P = 1/f. ఎఫ్ అంటేనేమో ఫోకల్ లెంత్ అనమాట. ఓకేనా, P = 1/f, ఎఫ్ అంటే ఫోకల్ లెంత్ అనమాట. సో పవర్ యొక్క యూనిట్స్ని మీటర్ ఇన్వర్స్ అని కానీ లేదంటే డయోపిట్రీ అని కానీ మనం అంటాం స్టూడెంట్స్. సో పవర్ ఎక్కువ ఉందంటే దాని యొక్క కాన్వర్జింగ్ ఎబిలిటీ ఎక్కువ ఉందని, అంటే ఫోకల్ లెంత్ తక్కువ ఉంటేనే కాన్వర్జింగ్ ఎబిలిటీ ఎక్కువ అన్నట్టు. అండ్ ఏ స్మాల్ యాంగిల్డ్ ప్రిజమ్ ఆఫ్ 4 degrees divides a ray through 2.48 degrees. ఫైండ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ప్రిజమ్. సో ప్రిజమ్ యొక్క యాంగిల్ని వాళ్ళు ఎంత ఇచ్చారంటే కనుక 4 degrees అని ఇచ్చారు. అట్లానే దాని యొక్క డీవియేషన్ ఏదైతే ఉందో అది 2.48 degrees అని చెప్పారు. దాన్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే కనుక మ్యూ అనమాట. సో అయితే ఇక్కడ మనకి ఫార్ములా ఏంటో తెలుసా స్టూడెంట్స్? ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు ఏంటంటే డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు μ - 1 × a అనమాట. సో ఈ ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ అనేది వస్తుంది స్టూడెంట్స్. మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అన్ని వాల్యూస్ ఇచ్చాను, ఫార్ములా చెప్పాను, జస్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనకి డిస్పర్షన్ అంటే ఏంటి? డిస్పర్షన్ అంటే ఏంటి? విచ్ కలర్ గెట్స్ రిలేటివ్లీ మోర్ డిస్పర్స్డ్. ఏ కలర్ ఎక్కువగా డిస్పర్స్ అవుతుంది? సో దీంట్లో కనుక మనం చూస్తే కనుక స్టూడెంట్స్ డిస్పర్షన్ అంటే ఏం లేదు, వైట్ లైట్లో మనకి 7 కలర్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఆ వైట్ లైట్ అనేది ఆ 7 కలర్స్ లాగా స్ప్లిట్ అయిపోవడాన్ని మనం డిస్పర్షన్ అని అంటాం అనమాట. సో స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ కలర్స్. సో వైట్ లైట్ ఎలా వచ్చి ఇన్సిడెంట్ అయిందా, ఒక 7 కలర్స్ లాగా స్ప్లిట్ అయిపోయిందా. సో దీన్నే మనం ఏమంటామంటే కనుక డిస్పర్షన్ అని అంటాం. డిస్పర్షన్. ఆ వైట్ లైట్ అనేది ఇలా 7 కలర్స్లో విడిపోవడాన్ని, స్ప్లిట్ అయిపోవడాన్ని మనం డిస్పర్షన్ అని అంటాం స్టూడెంట్స్. ఓకేనా, ప్రిజమ్ గుండా వెళ్ళినప్పుడు. సో మనకి వైలెట్ కలర్ అనేది బాగా డిస్పర్స్ అవుతుంది రెడ్తో కంపేర్ చేసుకుంటే. రెడ్ చాలా తక్కువగా డిస్పర్స్ అవుతుంది. అండ్ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మయోపియా అంటే ఏంటి, దాన్ని ఎలా కరెక్ట్ చేయొచ్చు? ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్.
సో మయోపియా అంటే దీన్ని షార్ట్ సైటెడ్నెస్ అని కూడా అంటాం. అంటే దగ్గరగా ఉన్నాయి మనకి బాగానే కనిపిస్తాయి, దూరంగా ఉన్నవి మనకి కనిపించవు అనమాట స్టూడెంట్స్. అప్పుడు దాన్ని మయోపియా అంటాం. ఓకేనా. సో మయోపియాని ఎప్పుడు అంటామంటే కనుక, ఎప్పుడైతే మనకి లైట్ వస్తాయి కదా, లైట్ వచ్చిన తర్వాత ఎక్కడ ఫోకస్ అవుతుంది అంటే నార్మల్గా లైట్ రేస్ వచ్చి మనకి మన ఐ లోపల రెటీనా మీద ఫోకస్ అవ్వాలి. ఇలా రెటీనా మీద ఫోకస్ అయితే కరెక్ట్గా ఇమేజెస్ పడతాయి అనమాట. బట్ వచ్చే లైట్ రేస్ అనేవి రెటీనా మీద కాకుండా రెటీనా కంటే ముందే ఫోకస్ అవుతాయి అనమాట. అప్పుడు దాన్ని మయోపియా అంటాం స్టూడెంట్స్. ఓకేనా. అప్పుడు మనకి ఏంటంటే కనుక దూరంగా ఉన్నాయి మనకి కనిపించవు అనమాట, దగ్గరగా ఉన్నాయి బాగానే కనిపిస్తాయి. మరి దీన్ని ఎట్లా కరెక్ట్ చేయాలి సార్ అంటే కనుక, ఇక్కడ మనం ఏం చేస్తామంటే కనుక స్టూడెంట్స్ ఒక కాన్కేవ్ లెన్స్ని మనం పెడతామన్నమాట, బై కాన్కేవ్ లెన్స్ని పెడతాం అనమాట. సో దట్ అప్పుడు ఏమైందంటే బై కాన్కేవ్ లెన్స్ అనేది మనకి డైవర్జింగ్ లెన్స్ కాబట్టి ఈ మయోపి అనేది రెక్టిఫై అయిపోతుంది అనమాట స్టూడెంట్స్. కాన్వెక్స్ లెన్స్ అనేది అలా రెక్టిఫై అయిపోతుంది అనమాట. ఓకేనా. అండ్ ఈ మయోపియా రావడానికి జెనెటిక్ కాజెస్ ఉంటాయి అండ్ ఎన్విరాన్మెంటల్ కాజెస్ కూడా ఉంటాయి అనమాట. అలాగే చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి అనమాట స్టూడెంట్స్ ఇది రావడానికి. నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ వచ్చేసి, నెక్స్ట్ దానికి రిలేటెడ్ అంటే అది ఇవ్వకపోతే ఇది ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. కొన్ని ఇయర్స్ ఇచ్చారనమాట. అదేంటంటే హైపర్మెట్రోపియా, దానికి ఆపోజిట్. అదేంటి దగ్గర ఉన్నాయి కనిపించవు, దీంట్లో ఏంటి దూరంగా ఉన్నాయి కనిపించవు అనమాట స్టూడెంట్స్. ఓకేనా. దూరంగా ఉన్నాయి మనకి కనిపించవు అనమాట స్టూడెంట్స్. దాంట్లో అయితే దగ్గర ఉన్నాయి కనిపిస్తాయి, దూరం ఉన్నాయి కనిపించవు. దీంట్లో ఏంటి దగ్గర ఉన్నాయి కనిపించవు, దూరంగా ఉన్నాయి బాగా కనిపిస్తాయి. సో ఇది దీంట్లో ఎక్కడ జరుగుద్ది అంటే, ఇప్పుడు రెటీనా మీద కాకుండా రెటీనా కంటే దూరంగా మనకి ఇక్కడ ఫోకస్ అవుతుంది అనమాట. అప్పుడు దీన్ని హైపర్మెట్రోపియా అంటాం. దాంట్లో అయితే రెటీనా కంటే ముందే. అండ్ దీన్ని ఎలా కరెక్ట్ చేయొచ్చు అంటే కనుక, దాంట్లోనేమో డైవర్జింగ్ లెన్స్ వాడాం, దీంట్లో ఏమో కాన్వర్జింగ్ లెన్స్ వాడతాం, దీంట్లోనే మనం కాన్వెక్స్ లెన్స్ని వాడతాం. ఇది కాన్వర్జింగ్ లెన్స్ కాబట్టి అట్లా ఇది సెట్ అయిపోతుంది స్టూడెంట్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ కాన్కేవ్ మిర్రర్ ప్రొడ్యూసెస్ అన్ ఇమేజ్ ఆఫ్ ఎ లాంగ్ వెర్టికల్ పిన్ ప్లేస్డ్ 40 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద మిర్రర్. ఒక మిర్రర్ ఉంది. ఏ మిర్రర్ ఇది? కాన్కేవ్ మిర్రర్. అంటే ఇట్లా ఉంటుంది అనమాట. ఈ కాన్కేవ్ మిర్రర్ ఏం చేసిందంటే కనుక ఒక పిన్ యొక్క ఇమేజ్ని ఫామ్ చేసింది అనమాట. అయితే దీన్ని ఎక్కడ ప్లేస్ చేసామంటే కనుక 40 సెంటీమీటర్స్, మిర్రర్ దగ్గర నుంచి 40 సెంటీమీటర్స్లో ప్లేస్ చేసామన్నమాట. అండ్ ఆ ఇమేజ్ కూడా ఎక్కడ వచ్చిందంటే ఇది ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందో ఇమేజ్ కూడా అక్కడే ఉంది. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందో ఇమేజ్ కూడా అక్కడే వచ్చిందనమాట. ఏ కాన్కేవ్ మిర్రర్ ప్రొడ్యూస్ అన్ ఇమేజ్ ఆఫ్ లాంగ్ వెర్టికల్ పిన్ ప్లేస్డ్ 40 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద మిర్రర్ అట్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. రెండు ఒకే దగ్గర వచ్చినాయి అనమాట. ఈ సిచ్యువేషన్లో ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు స్టూడెంట్స్. సో ఫోకల్ లెంత్ ఫార్ములా ఏంటి? 1/f = 1/u + 1/v అనమాట. ఇప్పుడు 1/f = ఎంత అంటే 1/u. మనం డిస్టెన్స్ ఎక్కడి నుంచి మెజర్ చేస్తున్నాం? దీని నుంచి మెజర్ చేస్తున్నాం. ఓకేనా. సెంటర్ ఆఫ్ ద పోల్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ మనం సెంటర్ ఆఫ్ ద పోల్ నుంచి మెజర్ చేస్తాం. అండ్ ఇన్కమింగ్ లైట్ రే వచ్చేది ఈ డైరెక్షన్లో. సో దీన్ని మనం పాజిటివ్ అని తీసుకుంటే దీనికి ఆపోజిట్ అని నెగిటివ్. సో ఇక్కడ నుంచి మెజర్ చేస్తాం కాబట్టి నెగిటివ్. సో దట్ ఈస్ 1 - 40. అండ్ ఆ ఇమేజ్ కూడా ఇక్కడే ఉంది, దీన్ని కూడా ఇక్కడ నుంచి మెజర్ చేస్తున్నాం. సో ఇది కూడా 1 - 40 అనమాట. దీన్ని ప్లస్ రాసుకున్నా, ఇక్కడ మైనస్ రాసుకుంటాం. సో ఫైనల్గా ఇది వచ్చేసి మనకి -1/20 అవుతుంది అనమాట. ఓకేనా స్టూడెంట్స్. దీన్ని బట్టి ఎఫ్ వాల్యూ వస్తుంది -20. ఫోకల్ లెంత్ వచ్చేసి దట్స్ ఇట్ స్టూడెంట్స్. ఓకేనా. ఓకే. ఇప్పుడు ఏ కాన్కేవ్ మిర్రర్ ఆఫ్ ఫోకల్ లెంత్ 10 సెంటీమీటర్స్. ఒక కాన్కేవ్ మిర్రర్ ఉంది ఇట్లాంటిదే, దాని యొక్క ఫోకల్ లెంత్ f = 10 సెంటీమీటర్స్ అనమాట. సో ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఏ డిస్టెన్స్ 35 సెంటీమీటర్స్ ఫ్రమ్ ఏ వాల్. ఒక వాల్ ఉంది, వాల్ దగ్గర నుంచి మనకి 35 సెంటీమీటర్స్ దగ్గర మనం డిస్టెన్స్తో దీన్ని ప్లేస్ చేసామన్నమాట. హౌ ఫార్ ఫ్రమ్ ద వాల్ షుడ్ బి అన్ ఆబ్జెక్ట్ బి ప్లేస్ సో దట్ ఇట్స్ రియల్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ ఆన్ ద వాల్. ఇక్కడ ఏదో ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ పెడతాం, అయితే దీని ఇమేజ్ అనేది ఇక్కడ పడాలన్నమాట. అప్పుడు ఈ ఆబ్జెక్ట్ని ఎక్కడ పెట్టాలి అని మనం క్వశ్చన్ అడుగుతున్నాడు. అయితే ఇక్కడ చూస్తే వాళ్ళు ఎఫ్ ఇచ్చేశారు అండ్ ఇమేజ్ ఇక్కడ పడాలి అంటున్నారు కాబట్టి ఇమేజ్ డిస్టెన్స్ కూడా వాళ్ళు ఇచ్చేసినట్టే. సో f = 10 సెంటీమీటర్స్, కామంగా v = 35 సెంటీమీటర్స్. అండ్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేయమని ఇమేజ్ని ఎక్కడ పెట్టాలి అంటే ఇమేజ్ డిస్టెన్స్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు స్టూడెంట్స్. ఓకేనా. సో ఇమేజ్ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు ఇది నెగిటివ్ వాల్యూ, ఎందుకంటే ఫోకస్ నుంచి మెజర్ చేస్తాం. ఇమేజ్ డిస్టెన్స్ అంటే ఇది నెగిటివ్ వాల్యూ, దీని నుంచి మెజర్ చేస్తాం. ఫార్ములా సేమ్ కదా, 1/f = 1/u + 1/v. దీంట్లో మనకు కావాల్సింది 1/u. సో 1/f - 1/v =
1/u అనమాట. 1/f అంటే ఏమో 1/-10 మైనస్ ఆఫ్ v అంటే -1/-35 దట్ ఈస్ ఈక్వల్ టు 1/u అనమాట. ఓకేనా స్టూడెంట్స్. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చేస్తే కనుక ఫైనల్గా మనకి 1/u ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది అంటే -1/14 వస్తుంది. u ఈజ్ ఈక్వల్స్ టు -14 సెంటీమీటర్స్ వచ్చింది. అంటే ఇక్కడి నుంచి మనం 14 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో పెట్టాలి. అయితే ఇప్పుడు మనం వాల్ దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్లోనే పెట్టాలని అడిగాడు వీడు. దీని నుంచి అడగల డిస్టెన్స్. హౌ ఫార్ ఫ్రమ్ ద వాల్ షుడ్ ఎన్, వాల్ దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్లో, వాల్ దగ్గర నుంచి మిర్రర్ ఏమో 35 సెంటీమీటర్స్లో ఉంది. వాల్ దగ్గర నుంచి ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ తెలియాలంటే ఆబ్జెక్ట్ నుంచి మిర్రర్కి ఏమో 14 అనమాట. సో ఈ 35లో 14 సబ్ట్రాక్ట్ మనం చేసేస్తే కనుక మనకి ఆన్సర్ వస్తుంది స్టూడెంట్స్. దేర్ఫోర్ ద ఆన్సర్ ఈజ్ x ఈజ్ ఈక్వల్స్ టు 35 - 14 అనమాట. ఈజ్ ఈక్వల్స్ టు మనకి 21 సెంటీమీటర్స్. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి వేవ్ ఆప్టిక్స్ చాప్టర్ నుంచి వస్తుంది స్టూడెంట్స్. సో ఆ చాప్టర్లో మనకి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది అనమాట. సో దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలియాలంటే కనుక సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద వీడియో, షేర్ ద వీడియోస్, comment below if you have any doubts. Keep smiling. Bye bye.